క్రీస్తును క్రైస్తవ్యాన్ని ద్వేషించి దూషించిన క్రీస్తును దేవుడు మాట్లాడమన్నటువంటి మాటల్లో నుంచి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో ఒక అన్య స్త్రీ పేరు మీద ఒక గ్రంథం ఉంది. ఇశ్రాయేలు సంతతికి చెందినటువంటి స్త్రీ, ఇశ్రాయేలు సంతతికిలో పుట్టనిటువంటి స్త్రీ, ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ పేరు మీద ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం పేరు ఎవరైనా చెప్తారా? కొంతమంది ఎస్తేరు అంటున్నారు, రూతు గ్రంథం. ఇంకా అయితే ఇప్పుడు రెండాట్లో ఏది కరెక్టో చెప్పాలి మీరు. అయితే ఎందుకని ఎస్తేరు కాదా, రూతు అంటున్నారు, ఎస్తేరు కాదా అని అడుగుతున్నాను నేను. రైట్, రూతు గ్రంథం. ఎస్తేరు యోధా జాతికి చెందినటువంటి స్త్రీ. రూతు గ్రంథంలో ఒకే ఒక మాట నేను ఈరోజు గుర్తు చేసి నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. 2వ అధ్యాయం 12వ వచనం. రూతు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. దేవునికి స్తోత్రం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. రైట్, ఈ మాట బోయజు రూతుతో మాట్లాడుతూ ఉన్నాడు. రూతు గురించి మనందరికీ తెలిసిందే. అయినా తెలియని వారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి తెలియడం కొరకు చిన్న స్టోరీ 4 అధ్యాయాలు 4 విషయాల్లో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అది న్యాయాధిపతులు పరిపాలన చేస్తున్నటువంటి కాలం, ఇంచుమించు క్రీస్తుకు పూర్వం 900వ సంవత్సరం. ఈ న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలుల యొక్క జీవితం ఎట్లా ఉండేది అంటే, ఇశ్రాయేలీలు వాళ్ళకి న్యాయాధిపతుల గ్రంథంలో చివరి అధ్యాయం 25 వచనంలో చెప్తా ఉంటాడు, ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు, ప్రతివాడును తన తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చానని రాస్తాడు. అంటే ఆ కాలంలో, న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీయులకు రాజు లేడు. ఇశ్రాయేలులను జనులను భయపెట్టేవాడు లేడు, ప్రజలను పరిపాలించేవాడు లేడు, ప్రజలను నడిపించేవాడు లేడు, రాజు లేడు. గనుక ఇశ్రాయేలులు ఎలా ప్రవర్తించేవారట? తన తన ఇష్టానుసారముగా, అనగా ఎవరికి నచ్చినట్లుగా వాడు జీవించేవాడు. ఎవడు సొంత రాజ్యాంగం వాడు రాసేసుకునేవాడు, ఎవడికి నచ్చిన మార్గంలో వాడు తిరిగేవాడు, ఎవడి ఇష్టానుసారంగా వాడు ప్రవర్తించేవాడు. వాడికి ధర్మశాస్త్రం ప్రకటించేవాడు లేడు, ధర్మశాస్త్రమును గురించి భయము చెప్పేవాడు లేడు. ఇశ్రాయేలులను పరిపాలన చేయడానికి ఒక రాజు లేడు. ఇశ్రాయేలులకు న్యాయాధిపతులు మాత్రమే ఉండేవారు. వారు కూడా సమయానుకూలంగా ఉండేవారు మాత్రమే. అందుకనే న్యాయాధిపతుల కాలంలో ఇశ్రాయేలీలు వారికి ఇష్టానుసారంగా జీవించారు. కనుకనే న్యాయాధిపతుల గ్రంథాన్ని మీరు ఒకసారి చదవండి. చదివితే మనకు తెలిసేటువంటి ఒక అర్థమైనటువంటి ఒక మంచి విషయం ఏంటంటే, నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇశ్రాయేలీలు న్యాయాధిపతికి మధ్యలో ఖచ్చితంగా ఏదో ఒక దేశానికి వారు బానిసత్వం చేసేవారు. ఒక న్యాయాధిపతికి మరొక న్యాయాధిపతికి మధ్యలో ఖచ్చితంగా ఎవరో ఒకరికి బానిస చేసేవారు. ఫిలిస్తీయులకో, మిద్యానీయులకో, అమోనీయులకో, లేకపోతే ఇంకొకరికో ఎవరో ఒకరికి బానిసత్వం చేస్తూ ఉండేవారు. వారు ఎప్పుడైతే బానిసత్వం చేస్తూ ఉండేవారో ఇశ్రాయేలు దేవుడు వాళ్ళకి ఇచ్చి ఎవరో ఒకరిని లేవనెత్తి వారిని ద్వారా ఫిలిస్తీయులకు, అమోనీయుల మీద యుద్ధం చేయించి వారిని రక్షిస్తూ ఉండేవాడు. 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, ఒక్కొక్కరి కాలంలో కొన్ని సంవత్సరాలుగా నెమ్మది కలిగి ఉండేది. చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు న్యాయాధిపతులు చనిపోయిన తర్వాత మరలా ఇశ్రాయేలు వారి ఇష్టానుసారంగా కట్టు తగినటువంటి ఎద్దుల్లాగా, కన్ను తగిలినటువంటి గేదెల్లాగా, కాపరు లేని గొర్రెల్లాగా, తల్లిదండ్రులు భయం లేకుండా జీవించేటువంటి కుమారుల్లాగా, క్రమశిక్షణ లేనటువంటి మూర్ఖతనము వారిలాగా వారికి ఇష్టం వచ్చినట్లుగా ఇష్టానుసారంగా
వారికి హృదయానికి నచ్చినట్లుగా వారు ప్రవర్తిస్తూ ఉండేవారు. ఆ న్యాయాధిపతుల కాలంలో ఇంచుమించు 900 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలు దేశం మీదకి, అనగా ప్రాముఖ్యంగా బెత్లెహేము మీదకి కరువు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ బెత్లెహేములో కరువు ఎవరికి వచ్చింది అంటే, మనం ఒకసారి బైబిల్ చదివితే ఆ కరువు వచ్చిందండి, ఆ కరువు వల్ల ఇంతమంది చనిపోయారు, ఇంతమంది నష్టపోయారని అక్కడ రాయలేదు. కానీ ఈ బెత్లెహేములో వచ్చినటువంటి కరువు వల్ల ఒక కుటుంబానికి భయం వచ్చింది, ఒక కుటుంబమే భయపడిందండి, మిగతా వాళ్ళు ఎవరూ భయపడలేదు. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఎవరో భయపడలేదు, ఒక్క కుటుంబం భయపడింది. ఎవరి కుటుంబము? నయోమి కుటుంబము, ఈ ఎలీమెలెకు కుటుంబము. జాగ్రత్తగా మనం చూస్తే ఈ కుటుంబము నయోమి, ఎలీమెలెకు, వారిద్దరి పిల్లలైనటువంటి మహలోను, కిహ్లోను, వీళ్ళిద్దరూ కూడా, నలుగురు కూడా బెత్లెహేమును విడిచిపెట్టి ఏ దేశానికి వెళ్ళారంటే మోయాబు దేశానికి వెళ్ళారు. జాగ్రత్తగా వినండి. దేశంలోనికి కరువు రావచ్చేమో కానీ ఆ కరువు వలన దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఆకలితో ఉండరు. ఆ కరువు వలన దేవుని ప్రజలు ఎప్పుడు కూడా శ్రమల పాలు కారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేశములో కరువు రావచ్చు కానీ, సింహపు పిల్లలైనా ఆకలి ఉంటాయేమో కానీ, దేవుని బిడ్డలు, దేవుని మీద ఆనుకున్న వారు, దేవుని మీద విశ్వాసం ఉంచినటువంటి దేవుని పిల్లలుగా ఉన్నవారు ఎప్పటికీ ఆకలిగొనరు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను. కరోనా కాలంలో ఇంచుమించు చాలా కుటుంబాలు ధ్వంసమైపోయాయి, చాలా కుటుంబాలు కలవరాల్లో పడ్డారు, చాలా కుటుంబాలు ఆకలితో బాధపడ్డారు. మీరు నా దగ్గర ఉన్నారు కాబట్టి, మనందరం ఒక కుటుంబంగా ఉన్నాం కనుక అందరినీ అడగలేను. కానీ పరిశుద్ధ కుటుంబంగా ఉన్నటువంటి మీలో ఎవరైనా నేను 2 పూటలు పొస్తున్నాను అన్న వాళ్ళు ఎవరు ఉన్నారా? పోనీ ఒక పూటైనా పొస్తున్నారు ఎవరన్నా ఉన్నారా? అలా మీరున్న పొస్తులు చెప్తాను చూడండి. మీరేమైనా పొస్తుంటే చికెన్కి పొస్తున్నారు అంతే, ఓ పూట. అవండి కరోనా పేరు చెప్పుకుని ఎన్ని కోళ్ళు తినేయారండి. మరి అప్పుడు తినమన్నారు, చికెన్ తినండి అన్నారు. దొరికిందే సందని పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. కరోనా కాలంలో ఇంచుమించు అందరూ ఇబ్బందులు పడ్డారు. కానీ క్రైస్తవ సమాజము ఎప్పటికీ కూడా ఆకలితో లేదు. మరింకా ఇంకో విషయం కూడా చెప్పాలి, మనం ఆకలితో లేము, మనం అనేక మంది ఆకలి తీర్చడానికి దేవుడు మనల్ని శక్తివంతులుగా మార్చాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కరోనా కాలంలో మన సంఘం నుండే కొన్ని వందల మందికి మనం సహాయాన్ని అందించగలిగాం. దారంట వెళ్తున్నటువంటి, వలస వెళ్తున్నటువంటి కూలీలకు ఆహారాన్ని పంపించాం, పిల్లలకు పాలు పంపించాం, మజ్జిగ ప్యాకెట్లు పంపించాం. మన గ్రామంలో ఆ యొక్క సెకండ్ వేవ్లో ఎవరింటిలో కరోనా వచ్చినా సరే, వాళ్ళు మన సంఘస్థులైనా మన సంఘస్థులు కాకపోయినా, వారు మనకు తెలిసినా తెలియకపోయినా, అయ్యా పలానా ఇంటిలో కరోనా ఉంది అని చెప్తే వాళ్ళ ఇంటికి కిరాణా కిట్లు పంపించాం. 2 రోజుల క్రితమే ఒక ఆయన నాకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక ఆయన రోడ్డు మీద కనబడి ఆగి, మేము ఎవరితో మాట్లాడుతూ ఉంటుంటే ఆయన కూడా వచ్చి అక్కడ ఆగి అంటున్నాడు, అయ్యా కరోనా కాలంలో మీరు పంపించిన కిరాణా కిట్ మాకు కూడా వచ్చిందయ్యా, మేము చాలా ఆశీర్వదించబడ్డాం, చాలా థ్యాంక్స్ అండి, మీ మేలు ఎప్పుడు మర్చిపోలేమండి, మిమ్మల్ని ఎప్పుడు ఫోటోలో చూసినా మేము అదే గుర్తు వస్తూ ఉంటుందండి. దేవునికి స్తోత్రం. ఆ వ్యక్తి అంటాడు, అయ్యా మేము 15 రోజులు తిన్నామండి, 15 రోజులు వాడుకున్నామయ్యా. ప్రతి గ్రామంలో మన పర అనేటువంటి భేదం లేకుండా మనకు తెలిసిన వారికి, మరి తెలియకపోతే నాకు పంపించలేదంటే నేను ఏం చేయాలి, నాకు తెలియలేదు, తెలిసిన వారందరికీ పంపించాం. అప్పుడు నేను కూడా వెళ్ళలేదు, మన పిల్లలే, సంఘ పిల్లలు, అశోక్ అంతా టీం తీసుకెళ్ళి చక్కగా భయం లేకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళి కిరాణా కిట్లు వచ్చి ఇచ్చేవారు. అంతేకాదండి, ఇంచుమించు 120 మంది సేవకులకి ఒక్కొక్క కిట్టును 1500 రూపాయలు ఉంటుందేమో, అంత విలువైనటువంటి కిట్లు ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. దేవునికి స్తోత్రం. అంతేకాదండి, మనం అనేక మందిని, అనేక దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి దైవజనులకి ఫోన్పే ద్వారా, పేటిఎం ద్వారా ఆర్థికంగా సహకరించడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. మనం కరువులో, లోకం కరువులో ఉండొచ్చు, లోకం ఆకలితో ఉండొచ్చు. ఆ కరువుకి అడవిలో ఉన్నటువంటి సింహపు పిల్లలైన లేముగా ఉంటాయేమో కానీ దేవుని బిడ్డలమైన మనం ఎప్పటికీ ఆకలి గుణము. హల్లెలూయా, హల్లెలూయా.
ఆయన కొండ తేనెతో మనలను సంతృప్తి పరిచేవాడు. శ్రేష్టమైన ఆహారముతో ఆయన మనలను తృప్తి పరిచేవాడు. జాగ్రత్తగా మనం కొన్ని విషయాలు మనం పరిశీలన చేస్తే, బెత్లెహేములో కరువు వచ్చిందని అందరూ కూడా దేవుని మీద ఆనుకుని నిలిచి ఉంటే నయోమి కుటుంబం మాత్రం ఎలీమెలెకు, నయోమి, మహలోను, కిహిలోను వీళ్ళు మాత్రం వెళ్ళిపోయి ఎక్కడున్నారండి? మోయాబు దేశానికి వెళ్ళారు. మోయాబు దేశానికి వెళ్ళి మోయాబు దేశంలో అక్కడ రాస్తాడు, ఇంచుమించు 10 సంవత్సరాలు వారు అక్కడ జీవనం కొనసాగించారు. 10 సంవత్సరాలు ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ నయోమి, ఈ ఎలీమెలెకు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలకి, 2 పిల్లలకి పెళ్ళిళ్ళు చేశారు. బైబిల్లో వాక్యం చెప్తాడు, దేవుడు చెప్తాడు, ఇదిగో నీ బిడ్డల కన్య స్త్రీలను వివాహం చేయొద్దు అంటాడు. అబ్రహాం అంటాడు, అయ్యా నేను నిలిచి ఉన్నటువంటి ఈ స్థలంలో బిడ్డలను వివాహం చేయొద్దు, నా కొడుకు కోసం తీసుకెళ్ళి ఆ యొక్క పదనారాములో ఉన్నటువంటి ఆ నాయి జనుల నుండి కుమార్తెను తీసుకురాని ఆ యొక్క పెద్దతో చెప్తాడు, ఎలియాజరుతో చెప్తాడు. ప్రియమైన దేవుని బిడ్డరా, కానీ దేవుని గ్రంథమును ఎరిగి వాక్యమును ఎరిగినటువంటి నయోమి మాత్రం ఆ యొక్క మోయాబు దేశంలోనికి వెళ్ళి మోయాబు దేశంలో తన బిడ్డలకిద్దరికి పెళ్ళిళ్ళు చేసేది. పెద్ద కోడల పేరు ఓర్పా, రెండవ కోడల పేరు రూతు. ఈ 2 కోడళ్ళు మోయాబు దేశానికి చెందినటువంటి వారు. ఒక చారిత్రకమైన పుస్తకంలో నేను చదివాను. రూత్ అటండి ఆ మోయాబు దేశములో ఉన్నటువంటి ఒక విగ్రహారాధ కుటుంబానికి చెందినటువంటి స్త్రీ. తన తండ్రి విగ్రహారాధన చేసేటువంటి గుడిలో, లేకపోతే విగ్రహారాధన గుడిలో, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క మందిరాలలో, విగ్రహారాధన చేసేటువంటి మందిరాలలో యాజకత్వం చేసేవాడు, పూజారితనం చేసేవాడట. ఆ యొక్క రూతు కూడా వారితో పాటు ఆ యొక్క మందిర సేవలో ఉండేదట. అలాంటి స్త్రీని తీసుకొచ్చి ఎవరు కట్టబెట్టింది? దేవుని ప్రజలుగా, దేవుని యొక్క సొత్తుగా, దేవుని యొక్క ప్రథమ సంతానముగా, దేవుని యొక్క జ్యేష్ఠ కుమారుడిగా పిలువబడినటువంటి ఇశ్రాయేలు కుమారుడైన కిహ్లోనుకు కట్టబెట్టింది. అర్థమైతే దేవునికి స్తోత్రం. ఇక్కడ చాలామంది ఏమంటారంటే, ఏమంటే ఒక అన్య స్త్రీలు పెళ్లి చేసుకుంటే ఒక అమ్మాయిని మనం మార్చవచ్చు కదండి అంటారు. హలో, ఒక అమ్మాయిని మార్చే అవకాశం ఉంటుంది అంటారు. నేనేమంటానంటే, ఒక అమ్మాయిని మార్చి అంటే అత్తగారులు ఇప్పుడు ఈ రోజుల్లో, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, కోడల్ని మార్చిన అత్తగారులు ఉన్నారంటారా? లేరు. దేవునికి స్తోత్రం చెప్పారు. ఆ స్త్రీ, లేకపోతే రూతు విగ్రహారాధనకు చెందినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి స్త్రీ అన్నప్పటికీ నయోమి ఇంటిలోనికి వచ్చిన తర్వాత 10 సంవత్సరాల్లో జరిగిన విషయం ఏంటంటే, నయోమి తన భర్తను కోల్పోయింది, తన పెద్ద కుమారుని కోల్పోయింది, చిన్న కుమారుని కోల్పోయింది. ఇంటిలో ఉన్నటువంటి 3 ఆడవాళ్ళు కూడా ఏమైపోయారంటే విధవరాండ్రుగా మారిపోయారు, భర్తలు లేని వారుగా మారిపోయారు. దురదృష్టవశాత్తు యవ్వన కాలంలోనే ఆ యొక్క ఓర్పా, రూతులు తమ భర్తలను కోల్పోవలసి వచ్చింది. యవ్వన కాలంలో భర్తలను కోల్పోవడం ఎంత భయంకరమైన విషయమో కొంతమంది స్త్రీలు అడిగితే చెప్తూ ఉంటారు, కొంతమంది చెల్లాయిలు చెబుతూ ఉంటారు వారికి ఉన్నటువంటి బాధలు, కష్టాలు. రాత్రి ఒక చెల్లి దుబాయ్ దేశం నుంచి ఫోన్ చేసింది, కన్నీరు కారుస్తూ చెబుతుంది, అన్నయ్య ఆడబిడ్డలను ఎలా పెంచాలో, భర్త చూస్తే త్రాగుడికి బానిసైపోయి, చిన్నపిల్లలప్పుడే భర్త చనిపోయాడు, పిల్లల్ని ఎలా పెంచాలో తెలియని పరిస్థితి, అత్తగారు సరిగా చూడని పరిస్థితి, అది ఆదాయం లేనటువంటి పరిస్థితి. ఆ చెల్లికి మనం ప్రతి నెల మనం కొంతమంది పిల్లలకి కిరాణా కిట్లు ఇస్తున్నాం, ఆ చెల్లికి కూడా కిరాణా కిట్ పంపిస్తున్నాం. చెల్లి ఎలా అంటే రాత్రి చెప్తా ఉంది, అన్నయ్య నీవిచ్చేటువంటి ఆ యొక్క సహాయం నాకు ఇంచుమించు 15 రోజుల వరకు ఉపయోగపడుతుంది అన్నయ్య. దయచేసి నేను ఇక్కడికి వచ్చేసానని, నేనేదో సంపాదించుకుంటున్నానని నా పిల్లల్ని వదిలేద్దనయ్య. ఆ బిడ్డలా మాట్లాడుతూ ఉంటే కళ్ళలో నీళ్ళు తిరిగిపోయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత దుర్భరమైన పరిస్థితి వారు అనుభవించాల్సి వస్తుందో సమాజంలో ఉన్నటువంటి కొంతమంది చెల్లాయిల్ని చూస్తే తెలుస్తుంది. అలాంటి కుటుంబాలను చూసినప్పటికైనా కొంతమంది పురుషులకు మారు మనసు రావడం లేదు. వారు చావు వైపే, మరణము వైపే వారు ప్రయాణాలు చేస్తున్నారు. కానీ తాము తెచ్చుకున్నటువంటి భార్యలకు, తాము తెచ్చుకున్నటువంటి బిడ్డలకు, కనుక్కున్నటువంటి బిడ్డలకు న్యాయం చేయాలి, వారికి భవిష్యత్తు ఇవ్వాలి అనేటువంటి ఆలోచన లేకుండా వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నటువంటి యవ్వన బిడ్డలు, యవ్వన తమ్ముళ్ళు ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు. వారికి చెబుతున్నాను, దయచేసి
మీ జీవితాల్ని మీరు పాడు చేసుకుంటే పాడు చేసుకున్నారు. మీ జీవితాలు పాడవడం వలన వెనకాల ఒక ఆడబిడ్డ జీవితం పాడైపోతుంది. మీ బిడ్డలు రోడ్డు మీద పడిపోతారు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెబుదాం. దయచేసి ఒకవేళ అలాంటి వారు ఎవరు ఉన్నట్లయితే యేసు నామములో వారికి బ్రతిమలాడుతూ ఉన్నాను, ఇప్పటికైనా మారు మనసు పోతే మీ జీవితాలను మార్చుకోవాలా. యవ్వన కాలం ముందు రూతు ఓర్పలు తమ భర్తలను కోల్పోయి దురదృష్టవశాత్తు చాలా దీనమైనటువంటి స్థితిలో, బలహీనమైనటువంటి స్థితిలో, కఠినమైనటువంటి స్థితిలో జీవిస్తున్నటువంటి సమయంలో ఆ యొక్క కోడల యొక్క బాధను, కోడల యొక్క భవిష్యత్తును గురించి ఆలోచించినటువంటి అత్త ఒక పాట మొదలెట్టింది. ఏంటి ఆ పాట? ఈరోజు అత్తగారులు ఏ పాట మాట్లాడతారు? పనికి మనలోళ్ళారా, మిమ్మల్ని చేసుకున్నాకే నా కొడుకు చచ్చిపోయాడు, మిమ్మల్ని చేసుకున్నాకే నా యొక్క భర్త చచ్చిపోయాడు, మీరు వచ్చే కొంపలోకి వచ్చాకే నా జీవితం ఎలా నాశనం అయిపోయింది అనేటువంటి పాట మొదలెడతారు. ఒక ప్రక్కన వాళ్ళు భర్తలు కోల్పోయి ఇబ్బందుల్లో ఉంటే, శ్రమల్లో ఉంటే, కష్టాల్లో ఉంటే అత్తగారులు పెట్టేటువంటి పోరు మరింతగా ఉంటుంది. ఒకవేళ అంటే పోరు పెట్టి అత్తగారులు ఎవరైనా ఉంటే దయచేసి చేతులెత్తి మానవ చేస్తూ ఉన్నాను, వారి బాధను అర్థం చేసుకోనండి, వారికి తోడుగా నిలబడండి. అర్థమవుతున్న వారు దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలాంటి పోరు పెట్టేటువంటి అత్తగారులు ఉంటే యేసు నామములో మారు మనసు పొందుదురుగాక. ఒకవేళ చూడండి, మనం ఇంకా జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళిద్దరికి ఇంకా పిల్లలు కూడా పుట్టలేదు, పిల్లలు కూడా లేరని రాశాడంటే అక్కడ పిల్లల గురించి ప్రస్తావన లేదంటే పెళ్ళైనటువంటి చాలా కొద్ది కాలంలోనే వారు మరణాన్ని పొంది ఉంటారు. అత్తగారు ఒక పాట మొదలెట్టింది, ఇక అమ్మ దయచేసి నన్ను విడిచిపెట్టేయండి, ఇక మరలా నీ కోసం నేను పిల్లల్ని కనలేను, లేదా నేను ఎవరినో తీసుకొచ్చి మీకు వివాహాలు చేయలేను, దయచేసి మీరు మీ ఇళ్లకు వెళ్ళిపోండి. మీ ఇంటికి వెళ్ళి మీ తల్లిదండ్రుల కిందకి వెళ్ళిపోతే, మీ తల్లిదండ్రుల చేత కిందకి వెళ్ళిపోతే, మీ తల్లిదండ్రుల అధికారం కిందకి వెళ్ళిపోతే వారు మీ జీవితాన్ని మరల ఒక మార్గాన్ని చూపిస్తారు. ప్రియమైన దేవుని మీద జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడే వచ్చింది సంఘంలో ఒక సమస్య. చాలామంది ఏమంటారు తెలుసా? రూతు మంచిది, ఓర్ప చెడ్డది అంటారు. ఆ రూతు మంచిది, ఓర్ప చెడ్డది అంటారు. అసలు రూతు గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం చూస్తే వాళ్ళు కోడలు కూడా అత్తను మించినటువంటి కోడలు, వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? అబ్బే ముసల్దాని అయిపోయావనో, నీ దగ్గర డబ్బులు అయిపోయానో, నువ్వు బాధలో ఉన్నావనో, నిన్ను విడిచిపెట్టే వాళ్ళమో కాదా, వి విల్ వాక్ విత్ యూ అని చెప్పి వాళ్ళిద్దరు కూడా తిరిగి ప్రయాణంలో, ఆ యొక్క బెత్లెహేము వచ్చేటువంటి ప్రయాణంలో ఇద్దరు కూడా బయలుదేరారు. కోడండ్రు కూడా అత్తగారితో ప్రయాణము చేశారు. జాగ్రత్తగా వినండి, నేను ఈరోజు కోడళ్ళకి అత్తగారులకి మధ్యలో ఉన్నటువంటి సమస్యలు చెప్పడానికి ఇక్కడ లేను. అది మరొకసారి ఎప్పుడు పెట్టుకుంది ఆ ప్రోగ్రాం. ఈ రోజుకి అది క్యాన్సిల్. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే అత్తగారు గురించి చెప్తున్నప్పుడు కోడలు అంటారు, కోడల గురించి చెప్తున్నప్పుడు అత్తగారులు నీ గురించే అంటారు కదా. నా వాక్యం ఎవరంటారు, నా ముఖం చూడరుగా, ఇంకా ఏలో గాలో గాలేక సార్. కాబట్టి ఈరోజు ఆ ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకోండి, మొత్తం అందరు నా వైపు చూడండి. బెత్లెహేములో దేవుడు మరలా దర్శించి బెత్లెహేములో సమృద్ధి కలిగిందని వినినటువంటి నయోమి తన యొక్క కోడళ్ళు తీసుకుని ప్రయాణం అయ్యింది. కోడళ్ళు కూడా అత్తగారితో ప్రయాణము మొదలెట్టారు. 2 సార్లు అన్నది ఆ మార్గంలో, అమ్మ వెళ్ళిపోండి అని. 2 సార్లు కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. ఇక 3వసారి ఇంక అత్తకు మాట విని భవిష్యత్తు మీద ఆలోచన కలిగి అత్త మాటకు లోబడో లేకపోతే అత్తకు గౌరవించో, ప్రేమను పంచుకుంటూ లేకపోతే ప్రేమతోనో ఓర్ప అత్తను ముద్దు పెట్టుకుంది. రూతు అత్తను హత్తుకుంది. దేవునికి స్తోత్రం. ఓర్ప ఏం చేసిందండి? ముద్దు పెట్టుకున్న వాళ్ళే ఇష్టం అందరికీ. దేవునికి స్తోత్రం. ఎందుకంటే బైబిల్లో మాట ఉంటుందండి, పగవాడు 1-2 కాదంట. అత్తగారు సాంబార్ కాతుంది, లేకపోతే చికెన్ ఉడుతుంది, చికెన్లో ఉల్లిపాయలు, నూనెకు నూనె, సారుకు సారు, మొక్కకు మొక్క తెల్లగా వచ్చేసిన అత్తమ్మగారు మీరు కాసారండి ఓబు అండితే అప్పటికి నా కోళ్ళే పొరపాటున చిన్న కోళ్ళలో పెద్ద కోళ్ళలో అత్తవి ఏంటంటే ఇలా కాసారే అన్నదా చచ్చింది. ఇంకా నీకు ఈ మాసం ఒక అరిగిదాకా తిడుతుంది. ఓర్ప ముద్దు పెట్టుకుంది అత్త.
రూతు హత్తుకుంది. రూతు నయోమితో ప్రయాణం చేస్తూ అంటుంది. మరొకసారి అంటే అమ్మా నీకు తోడుకోళ్ళు వెళ్ళిపోయిందమ్మా. ఇక నయోమి పాట ఒకటే, ఇంకా నయోమి ఇక వేరే ఆలోచన ఏం లేదు. నా కుమారులు వివాహం చేసుకున్నటువంటి కోడలు నా కూతురు లాంటి వాళ్ళు, వీళ్ళ భవిష్యత్తులు నాశనం కాకూడదు, వీరి జీవితాలు నాశనం కాకూడదు, వీరి భవిష్యత్తు ఉన్నతంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. అలా చేయాలంటే నా వల్ల అవదు, వీళ్ళ తల్లిదండ్రుల వల్ల అవుతుందని వాళ్ళు వెళ్ళిపోమని చెబుతుంది. కానీ కోడళ్ళు, పెద్ద కోడలు వెళ్ళిపోయింది, చిన్న కోడలు తనతో ఉంది. అంటనమ్మా నీ తోడు కోడలు వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపోవచ్చు కదా అని అడిగితే రూత్ అంటది, నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నువ్వేం తింటే అదే తింటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడే చచ్చిపోతాను. ఇవన్నీ కామన్ అండి. కానీ ఈరోజు నేను చెప్పాలనుకున్న ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. రూతు ఎందుకు తను చేసిన దానికి ప్రతిఫలం పొందుకుందో, ఏం చేస్తే బోయాజు ఆశీర్వాదాన్ని ఇచ్చాడో, కొన్ని విషయాల్లో ఇదొక మాట రూతు అంటది, ఇవన్నీ చెప్తుంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడ ఉంటాను, నువ్వేం తింటే అది తింటాను, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను. ఇంకో మాట కూడా అంటది, నీ దేవుడే. ఐ మీన్ హల్లెలూయా. ఎలాగా? నీ దేవుడే నా దేవుడు. అసలు రూత్ ఆ మాట అనడానికి అవకాశం లేదు. ఎందుకో తెలుసా? ఒక విషయం చెప్తాను. రూతు ఆ మాట అనడానికి పూర్వం రూతు ఇశ్రాయేలు కుటుంబంలోనికి వచ్చింది కాబట్టి ఇశ్రాయేలు క్రమములో బ్రతుకుతూ ఉండేదేమో. నయోమి తన దేవుని యొక్క గొప్పతనం నయోమి తన కోడలకు చెబుతూ ఉండేదేమో. నయోమి రూతుకు దేవుని యొక్క గొప్పతనము, ఎర్ర సముద్రాన్ని చీల్చినటువంటి గొప్పతనము, బండలో నుంచి నీళ్లు రప్పించినటువంటి శక్తి, ఆకాశురుడు మన్నాను కురిపించినటువంటి శక్తి, పూరేలను కురిపించినటువంటి శక్తి, ఇశ్రాయేలులను మహిమ మేఘముతోను రాత్రి అగ్ని స్తంభముగాను రాత్రి పగలు మేఘస్తంభముగా ఉండి 40 సంవత్సరాలు ఇశ్రాయేలును కాపాడినటువంటి స్థితి, శత్రు సైన్యం చేతిలో నుంచి దేవుడు ఇశ్రాయేలును కాపాడినటువంటి స్థితి, ధర్మశాస్త్రంలో గొప్పతనము నయోమి రూతు ఓర్పలకు చెబుతూ ఉండేదేమో. ఆ నయోమి చెప్పినటువంటి మాటలకు రూతు దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించింది. దేవుని యొక్క గొప్పతనాన్ని గ్రహించినటువంటి రూతు అంటుంది, అమ్మా నేను గ్రహించాను, నేను ఇప్పటి వరకు ఆరాధించిన వారు దేవుళ్ళు కాదు, నీవు ఆరాధించిన వాడే నిజమైన దేవుడు. దేవునికి స్తోత్రం. నేను ఇప్పటి వరకు పూజించిన వాడు మమ్మల్ని కాపాడలేదు, నీవు ఆరాధించే దేవుడే నిజమైన దేవుడా, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, నీ దేవుడే దేవుడు, నీ దేవుడే నా దేవుడు. అర్థమైతే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు నయోమి ప్లేసులో లేకపోతే రూతు ప్లేసులో ఒకవేళ మనం ఉండుంటే మనం ఏమనేవాళ్ళని చెప్పండి? ఇంచుమించు ఏమనేవాళ్ళని తెలుసా? నీ దేవుడు ఎంత గొప్పోడు, అంత గొప్పోడు, ప్రగల్భాలు పలికావు కదా, నీ దేవుడే నిజమైన దేవుడైతే, నీ దేవుడే శక్తివంతుడై ఉంటే, నీ దేవుడే బలమైన దేవుడై ఉంటే, నువ్వు బ్రతికుండగానే నీ భర్త చనిపోయాడంటే ఒకటి, నీ కళ్ళెదుటే యమన కాలములో ఉన్న నీ కొడుకుల్ని చంపేశాడు దేవుడు, నీ కొడుకులు చంపేస్తే చూస్తూ ఊరుకున్నాడు దేవుడు, యమన కాలంలో ఉన్న మమ్మలను విధవరాండ్రు చేసినాడు దేవుడు. నీ దేవుడేం గొప్ప దేవుడమ్మా, నీ దేవుడేం శక్తివంతుడమ్మా. నేను నీతో రానా? నీ దేవుళ్ళో శక్తి లేదా? నీ దేవుళ్ళో బలం లేదా? నీ దేవుళ్ళో బలహీనుడు, నీ దేవుడు బలవంతుడు కాదా? నీ దేవుళ్ళో శక్తి లేదో నా వెనకాల వచ్చాయి, మా ఇంటికి తీసుకెళ్ళిపోతాను. మా నాన్న గుళ్ళో పూజారి, ఆ గుళ్ళో నేను పూజారితనం చేస్తుంటాను, నేను అటుకొచ్చిన అటుకులు తెంతా బ్రతికేది కానీ రా అనాలి రూతు. ఎందుకో తెలుసా? దేవుడిని విశ్వసించినటువంటి కుటుంబంలో కూడా ఏమొచ్చిందండి? శ్రమ వచ్చింది. దేవుని విశ్వసించిన కుటుంబంలో కూడా కష్టం వచ్చింది, కలవరం వచ్చింది, కన్నీరు వచ్చింది, దుఃఖం వచ్చింది, వేదన కలిగింది. ఇక వారి బ్రతుకులు చిగురిస్తాయి అన్నటువంటి నిరీక్షణాస్పదము లేని దిగజారిపోయినటువంటి జీవితంలోనికి వారు పడిపోయారు. వారి జీవితాల్లో సంతోషమే లేదు. ఉదయాన్నే లేచి ఒకరిని చూసుకుని కళ్ళంట నీరు పెట్టుకోవడమే తప్ప, ఒకరు చూసుకుని ఏడవడమే తప్ప సంతోషము ఆనందం వారి నోట్లో లేదు. వారి నోట్లోనికి
చిరునవ్వు పోయి ఎన్నో సంవత్సరాలు అయిపోయింది. వారు నవ్వడమే మర్చిపోయి ఉంటారు. స్టిల్ అలాంటి సమయంలో కూడా, అలాంటి ఆపద కాలంలో కూడా, అలాంటి దుఃఖ సమయంలో కూడా, అలాంటి వేదన సమయంలో కూడా, ఇక మేము లేవలేమన్న స్థితిలో ఉన్నప్పుడు కూడా రూత్ అంటుంది, మా దేవుడి కాదమ్మా, మేము దేవుడిగా నమ్మిన వారు శక్తివంతులు కాదు, నీ దేవుడే శక్తిమంతుడా. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ దేవుడే నా దేవుడా, నీ దేవుడే బలవంతుడు, నీ దేవుడే శక్తివంతుడు, నీ దేవుని యొక్క సురక్షితమైన రెక్కల క్రిందకి నేను వచ్చేస్తానా. హల్లెలూయా. అయ్యా, ఈ లోక జీవితం నాకొద్దు, ఈ లోక దేవతలు నాకొద్దు, ఈ దేవతలు అనబడిన వారు నాకొద్దు, నాకు నీ దేవుడే కావాలి. నీ దేవుడే శక్తివంతుడు, నీ దేవుడు బలవంతుడు, నీ దేవుడు స్థిరపరుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు రూతు లాంటి జీవితం, రూతు లాంటి కష్టాలు, నయోమి లాంటి ఇబ్బందులు, శోధనలు, కలవరాలు, కన్నీరు మనకు కలిగితే మనం ఎంతవరకు దేవుని మీద నమ్మకాన్ని పెట్టుకోగలం? మీకు ఇంకో మాట కూడా చెప్తాను. ఈ రూతు ప్రయాణంలో వీళ్ళకి మగదిక్కు లేదు. కూడా ఉన్న ఆవిడేమో వృద్ధురాలు, ఈమె యవ్వనములో ఉన్నది. ఇప్పుడు మోయాబు దేశము నుండి ఎక్కడికి ప్రయాణము? బెత్లెహేముకు ప్రయాణము. ఆ బెత్లెహేములకు వెళ్ళేటువంటి ప్రయాణములో, బెత్లెహేము దారిలో, లేకపోతే ఆ ప్రయాణ దారిలో, ఆ ప్రయాణ మార్గంలో ఉన్నటువంటి జనులు ఎలాంటి వారట? మంచోళ్ళ, క్రమశిక్షణ కలిగిన వాళ్ళ. ఇశ్రాయేలు ప్రజలు అలాంటి వాళ్ళు, బెత్లెహేములో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు? బెత్లెహేములో ఇశ్రాయేలు దేశంలో ఉన్న ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, వారికి రాజు లేడు, దైవ భయము లేదు. వాళ్ళు ఎలా తిరుగుతున్నారట? వారి ఇష్టానుసారంగా